సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఈ మధ్యకాలంలో బస్సు ప్రయాణం అంటేనే భయంకరమైనటువంటి అనుభూతి కలుగుతోంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సినటువంటి బస్సులు అకస్మాత్తుగా మృత్యు శకటాలుగా మారిపోతున్నాయండి. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇవే కనపడతా ఉన్నాయి. ఈ భయంకర సంఘటనల సిరీస్లో భాగంగా ఇంకొక ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో అత్యంత భయానక ఘటన ఇది. ప్రయాణికులతో నిండిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నడి రోడ్డుపై దగ్ధమైంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. నడి రోడ్డు మీద తగలబడిపోతూ ఉంది. ఈ బస్సు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వెళ్తూ ఉంది. అనుకోకుండా రన్నింగ్ బస్సులో మంటలు వచ్చేసాయి. ఒక్క క్షణం ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బస్సును హుటాహుటిన రహదారి పక్కన సురక్షితంగా ఆపేశాడు. డ్రైవర్ దిగిపోయాడు. మిగతా ప్రయాణికులను కూడా దిగమని చెప్పాడు. అప్రమత్తం చేసేసాడు అందరినీ. డ్రైవర్ వెంటనే దాన్ని గమనించటం, అప్రమత్తం కావటం, ప్రయాణికుల్ని అలర్ట్ చేయటం, ఈ డ్రైవర్ చూపించినటువంటి తెగువతో పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకున్నారు. ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో అంటే ఆ బస్సులో ఫైర్ జరిగినప్పుడు 34 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఒక్కసారి దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది బస్సులో ఏ విధంగా ఫైర్ వచ్చింది, బస్సు ఏ విధంగా తగలబడుతుంది. ఆ ప్రయాణికులందరూ భయంతో ఏ విధంగా పరుగులు పెడతా ఉన్నారు, దిగుతూ ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఏ విధంగా బస్సు దగ్గరికి పరిగెడతా ఉన్నారు. ఎవరన్నా లోపల ఏమైనా ఉండిపోయారా, లోపల ప్రయాణికులకు సంబంధించిన విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా, ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ ఏమైనా ఉందా, వీటిని తీద్దామని చెప్పి పెద్ద ఎత్తున అక్కడున్న స్థానికులు కూడా హుటాహుటిన పరుగులు పెట్టిన పరిస్థితి. కానీ పెద్ద ప్రమాదం తప్పిందండి. ఆ బస్సు ఏ విధంగా తగలబడుతుంది చూడండి. ఆ బస్సు ఒక్కసారిగా మంటలు అంటుకోగానే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా వస్తువుల కోసం మళ్ళీ లోపలికి వెళ్ళి కొంతమంది ధైర్యం చేసి స్థానికులు లోపలికి వెళ్ళి అవన్నీ కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నారు బస్సు ఏ విధంగా తగలబడిపోతుంది, ఏ విధంగా మొత్తం తుక్కు అయిపోయిందో చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ప్రయాణికులు చాలా టెన్షన్ పడిపోయారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టేసి బయటపడ్డారండి. ఈ తొక్కిసలాట్లో కొంతమందికి చిన్నగా గాయాలు కూడా అయినాయి. అంటే తోసుకొని అద్దాలు పగలగొట్టి కొంచెం హుటాహుటిన ఈ దూకే క్రమంలో చిన్న చిన్న గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. కానీ అదృష్టం కొద్దీ పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ కాలేదు. బస్సు మొత్తం తగిలిపడిపోయింది. చిన్నగా మంటలు మొత్తం బస్సులో ఉన్న సీట్లు, అందులో ఉన్నటువంటి ఇతర వస్తువులు అన్నీ కూడా ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే ఈ సమాచారం అక్కడ స్థానిక పోలీసులకు తెలిసింది, ట్రాఫిక్ పోలీసులకు తెలిసింది. హుటాహుటిన అక్కడికి వచ్చారు. బస్సులో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా రక్షించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అగ్నిమాపక సిబ్బంది తెలుసుకున్న వెంటనే అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటికే సగం పైగా బస్సు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే మొత్తం కూడా పూర్తిగా ఆ బస్సు తగలపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే డ్రైవర్ కొంత అప్రమత్తంగా వహించి ఆయన ముందుగా తెలిసేసరికి బస్సులో ఏదో వాసన వస్తుంది, బస్సులో ఏదో అని దాన్ని గ్రహించాడు. అతను గ్రహించి ఏం జరిగిందో చూస్తున్న క్రమంలో మంటలు అంటుకున్నాయి. వెంటనే తను దిగిపోతున్నటువంటి క్రమంలో ప్రయాణికుల్ని అలర్ట్ చేసి అతను దిగిపోయాడు. దీంతోనే పెద్ద ప్రమాదం తప్పింది. ముందుగా గ్రహించడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏంటంటే బస్సుకి మంటలు అంటుకున్నటువంటి సమయంలో పూర్తిగా ఒక్కసారిగా అంటుకునే సమయం వరకు తెలియదు. కానీ కొన్ని కేసెస్లో ముందుగా ఆ వాసన రావటం, ఏదో అవుతుందని చెప్పి గ్రహించడం, ఇది ఇలా జరగటం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు రాత్రి సమయంలో బస్సు తగలబడితే కర్నూలు దగ్గర ఏం జరిగింది? 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అది రాత్రి కావటం వల్ల, అర్ధరాత్రి దాటిన తర్వాత కావటం చేత, అందరూ గాఢ నిద్రలో ఉండటం చేత ఆ బస్సు పూర్తిగా కిటికీ అద్దాలు ధ్వంసం చేసేంత టైం కూడా లేకపోవడం చేత అంతమంది చనిపోయారు. కానీ ఇది డే టైం కావటం వల్ల ప్రయాణికులందరూ కొంత వాళ్ళు మెలకుగానే ఉంటారు. డే టైంలో ఈ డ్రైవర్ కూడా అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి ప్రమాదం తప్పింది. 34 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ ఎవ్వరికి ఏం గాల, చిన్న గాయాలతో వాళ్ళందరూ కూడా బయటపడ్డ పరిస్థితి. ఇలాంటి బస్సు ప్రమాదాలు ప్రతి నిత్యం ఎక్కడో చోట జరగటంతో బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఉంది.